హలో అండి. చాలా టేస్టీగా ఉండే అటుకులతో దోసలు. మీ దగ్గర దోసల బియ్యం ఉంటే సరే, లేదా మామూలు బియ్యమైనా ఒక కప్పు బియ్యానికి ఒక కప్పు అటుకులు, పావు కప్పు మినపగుళ్ళు ఏసుకోండి. కొంచెం మెంతులు. చాలామంది మినపప్పు ఎయరు. కొంచెం ఏస్తే బావుంటాయి. బాగా కడిగేసేసుకున్న తర్వాత ఇప్పుడు చిక్కటి పెరుగు ఒక కప్పు. ఏ కప్పుతో కొలుసుకున్నామో మనం బియ్యం అవి దాంతోటి ఒక కప్పు పెరుగు, కప్పున్నర నీళ్లు పోసుకోండి సరిపోద్దండి. ఇంక అంతకంటే నీళ్ళు ఎక్కువ పొయ్యొద్దు. పోస్తే బాగా లూజ్ అయిపోతది పిండి. ఎక్కువేమి పీల్చదండి. ఇంకా మనం ఏమి పారబోయం. ఇవన్నీ ఉంచుకునే మనం పిండి గ్రైండ్ చేసుకుంటాం. ఈ విధంగా ఇవి ఒక 3 గంటలు లేకపోతే 4 గంటలు నానపెట్టేసుకోండి. నానిపోయిన తర్వాత మామూలు దోసల పిండిలాగానే మీరు మిక్సీ జార్లో వేసుకున్నా సరే, లేదా మామూలుగా వేసుకున్నా సరే, మొత్తానికి చక్కగా పెరుగులో నానేసి అటుకులు అవన్నీ కూడా ఇలా రెడీ అయిపోతాయి. వీటిని మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవటమే అనమాట. అటుకులు చాలా హెల్దీ ఫుడ్ అండి. దానిలో ఐరన్, ఫైబరు, ప్రోటీను, మంచి కార్బోహైడ్రేట్లు ఉంటాయి. కార్బోహైడ్రేట్లు కూడా చాలా మంచిది. తొందరగా పొట్ట నిండిన భావన కలుగుతుంది. మనకి బరువు తగ్గాలనుకునే వారికి కూడా చాలా మంచిది. ఇలా మెత్తగా అంతా కూడా ఇలా గ్రైండ్ చేసి పెట్టేసుకుని మూత పెట్టేసేసి ఒక 2-3 గంటలు ఉంచుకుని వెంటనే మనం దోశలు వేసేసుకోవచ్చండి. ఎలాంటి సోడాలు కానీ ఏమీ అవసరం లేదు. లేదా ఇంకా 2 గంటలు ఉంచుకోవాలంటే ఉంచుకోండి. కానీ ఇలా కూడా బాగానే ఉంటుంది. అంటే కొంచెం పులుస్తుంది, ఎట్లయినా కొంచెం ఉంటుంది. అదే చలికాలం అయితే మాత్రం కొంచెం ఎక్కువసేపు ఉంచుకోండి. అప్పుడే మీకు దోశ కొంచెం పులుపు వచ్చి బాగుంటుంది. మరీ తీగా ఉన్నా కూడా బాగోదు. దోశలు అయితే వస్తాయి కానీ అంత టేస్ట్ బాగుండదు. చలికాలం అయితే ఇంకొక గంట ఎక్స్ట్రా ఉంచుకోండి. ఇలా మొత్తం మీద ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత ఇలా మామూలుగానే అన్ని దోశలు మళ్ళీ మీరు పలచగా వేసుకోవాలన్నా సరే, కొంచెం మందంగా వేసుకోవాలన్నా సరే వేసుకోవచ్చు. భలే టేస్టీగా ఉంటాయండి. హెల్త్కి కూడా మంచిది. ఈ ఐరన్ కూడా చాలా ఎక్కువ ఉంటుందండి అటుకుల్లో. అలాగే తింటున్నప్పుడు మళ్ళీ ఇంకొక దోశ తినాలి, ఇంకో దోశ తినాలి అన్నంత ఫీలింగ్ కలుగుతుంది అనమాట. అంత కమ్మదనం, టేస్టు అంత బాగుంటుంది. మీకు పిండి కొంచెం లూజ్ అయినట్టు అనిపిస్తే ఒక్క 2 స్పూన్లు బొంబాయి రవ్వ వేసుకోండి. చాలా బాగుంటుంది. ఇంకా మన రవ్వ దోశ టేస్ట్ వస్తుంది. లేదు వాటర్ తగ్గితే కొంచెం వాటర్ కలుపుకోండి అంతే. మీకు ఇష్టమైన చట్నీతో సర్వ్ చేసుకుని తినండి. చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి. ఈజీగా చేసుకోవచ్చు. అప్పుడప్పుడు ఇలాంటివి ట్రై చేయండి. ఎప్పుడు వేసుకునే మినప దోశలు కాకుండా బాడీకి హెల్త్కి మంచిదైన అటుకులతో కూడా ఇలా దోశలు వేసుకోండి. పెరుగుతోటి బాగుంటుంది.